మాజీ వ్యవసాయ స్వాగతం, అలాగే షాజనా గారు మాజీ స్థానిక సభ్యులు పెద్దలు అన్న అజయ్ గారు ఇంతమంది విచ్చేసి అన్నకు స్వాగతం సుస్వాగతం. దయచేసి అన్న అక్కడి నుంచి వచ్చే వాళ్ళంతా ఇటు సైడ్ రండి. జెంట్స్ అందరు ఇక్కడనే కూర్చున్నారు. బయట ఉన్న వాళ్ళు వస్తే సభలో ప్లేస్ దొరకదు మనకి. దయచేసి వచ్చి కూర్చోవాలి, నిలబడితే కాదు కూర్చోవాలి. దయచేసి ఎక్కడ నిలబడరు అన్న, మీరు ఇట్లా కూర్చోండి, ఎక్కడ అక్కడ కూర్చోండి. మరి కాసేపట్లో అన్న రాబోతున్నాడు, రామన్న రాబోతున్నాడు. ఆ లోపు మన కళాకారులు పాటలతోని దయచేసి జెంట్స్ వేదికకు ఎడమ వైపున కేటాయించినటువంటి గ్యాలరీలోకి రావాలి. రైట్ సైడ్ లేడీస్ ఉంటారు కాబట్టి నిరంకుశ ప్రభుత్వం మీద తనదైన శైలిలో రైతుల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారికి, అదేవిధంగా కార్తిక్ రెడ్డి గారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ మరికొద్ది సేపట్లో రామన్న వేదిక వద్దకు రాబోతున్నారు కాబట్టి దయచేసి వచ్చినటువంటి మహిళలకు మెయిన్ స్టేజ్కి రైట్ సైడ్ కేటాయించబడింది. పురుషులందరూ ఎడమ వైపున వెళ్ళవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. అందరూ ఒక్కసారి గట్టిగా చేతులు ఎత్తాలి. చెయ్యి అంటే గీచెది నిండా మోసం చేసినటువంటి చెయ్యికి ఇది. కానీ మనల్ని, మన బతుకుని, మన బతుకు తెరువుని బంగారు తెలంగాణ నిర్మాణంలో 14 సంవత్సరాలు తెలంగాణ కోసం కొట్లాడి వచ్చినటువంటి ఈ తెలంగాణలో 10 సంవత్సరాలు కంటికి రెప్పలా కాపాడినటువంటి కేసీఆర్ గారు ఎత్తినటువంటి పిడికిలికి ఈ పిడికిలు అందరూ ఒకసారి గట్టిగా ఎత్తాలి. ఎత్తాలి అందరూ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు. నిన్న సాందరూ చప్పట్లు కొడుతూ కేసీఆర్ గారికి ఆశీర్వదించాల్సిందిగా ప్రజలందరినీ మళ్ళొకసారి కోరుకుంటూ, మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మల్ల మల్ల రావాలి మనసు గల్ల సర్కారు. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మల్ల మల్ల రావాలి మనసు గల్ల సర్కారు. అన్న మీరందరూ చప్పట్లు కొట్టాలి, అందరూ కొట్టాలి, కొట్టాలి. అక్క మీరు కూడా కొట్టాలి. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మల్ల మల్ల రావాలి మనసు గల్ల సర్కారు. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మల్ల మల్ల రావాలి మనసు గల్ల సర్కారు. పసి పిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా, పసి పిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా, పసి పిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా, పసి పిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా అందరినీ ఆదరించే ఇంటి పెద్ద తీరు. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మల్ల మల్ల రావాలి గల్ల సర్కారు. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మల్ల మల్ల రావాలి మనసు గల్ల సర్కారు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. దయచేసి వస్తున్నటువంటి బిక్కు బిక్కుమని బతికిన బీడీ కార్మికులకు, బిక్కు బిక్కుమని బతికిన బీడీ కార్మికులకు, బిక్కు బిక్కుమని బతికిన బీడీ కార్మికులకు, దిక్కు తోచకుండా ఉన్న ఒంటరి మహిళలకు, దిక్కు తోచకుండా ఉన్న ఒంటరి మహిళలకు, ఆదరణకు నోచుకోని వృద్ధులు వికలాంగులకు, ఆదరణకు నోచుకోని వృద్ధులు వికలాంగులకు, ఆదరణకు నోచుకోని వృద్ధులు వికలాంగులకు, ఆదరణకు
మళ్ళొక్కసారి ఈ కాంగ్రెసు పాలన ఒక్కసారి సందీపన ఒక్క నిమిషం మీరు దయచేసి ఆ కుర్చీలు వీళ్ళందరూ అక్కడ సెట్ అవుతారు పోనీ. వద్దురా నాయనా ఈ కాంగ్రెసు పాలన. విన్నరా ఈ పాట? విన్నరా? మరి విన్నోళ్ళకి ఇంత సప్పకుండా ఎట్లా? రేవంత్ రెడ్డి గుండెల మీద ఎగిరి ఆడాలి, ఓకేనా? రైట్. మీరు మేము చూసుకుందాం. ఇక మేమైతే ఉంటే మేమన్నా ఉండాలి, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అన్న కూలాలని మాత్రం సిద్ధపడి వచ్చినాం. మీరు కూడా గట్టే వచ్చినా నాకెందుకో డౌట్ వస్తున్నది, జోష్ కనపడతలే, ఓకేనా? వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన. అమలు కాని హామీలతో వారు గ్యారంటీలు, కాని హామీలతో వారు గ్యారంటీలు. ఎన్ని గ్యారంటీలు ఇచ్చిందన్న కాంగ్రెస్ పార్టీ? ఎన్ని? 6 గ్యారంటీలు ఇచ్చింది, 420 హామీలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రేవంత్ రెడ్డి 420 అంటే ఏంది తెలుసు కదా? ఆయన ఎంత పెద్ద చీటరో గయ్యే హామీలు ఇచ్చింది. అరే అమలు కాని హామీలతో వారు గ్యారంటీలతో, అమలు కాని హామీలతో వారు గ్యారంటీలతో, అమలు కాని హామీలతో వారు గ్యారంటీలతో, అమలు కాని హామీలతో వారు గ్యారంటీలతో. అధికారం చేతబట్టి అరికోసలు పెడుతున్నారు. వద్దురా 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 నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన. జై కేసీఆర్, జై కేసీఆర్. రైతు బంధు లేనే లేదు, దళిత బంధు రానే రాదు, రైతు బంధు లేనే లేదు, దళిత బంధు రానే రాదు. వచ్చిందా అన్న రైతు బంధు? అందరికి వచ్చిందా అమ్మ? మీకు వచ్చిందా రైతు బంధు? రేవంత్ రెడ్డి ఉద్దేశం ఏం తెలుసా? 1 ఎకరం ఉన్నోళ్ళకే ఎత్తాడట. అంటే ఇక 2 ఎకరాలు ఉంటుందా మనకు? 3 ఎకరాలు ఉంటుందా? ఉంటుందా? వాళ్ళకే ఉండాలి. రేవంత్ రెడ్డి బ్రదర్స్ కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి వీళ్ళకి తప్ప మనలాంటి వాళ్ళకి ఎవరికి 2 ఉండొద్దు, 3 ఉండొద్దు, 4 ఉండొద్దు. అందుకనే 1 ఎకరం ఉన్న వాళ్ళకి మాత్రమే వేస్తా అని మొదలు పెట్టిండు. అవి కూడా చాలా మందికి రాలే. అరే రైతు బంధు లేనే లేదు, దళిత బంధు రానే రాదు, రైతు బంధు లేనే లేదు, దళిత బంధు రానే రాదు, రైతు బంధు లేనే లేదు, దళిత బంధు రానే రాదు, రైతు బంధు లేనే లేదు, దళిత బంధు రానే రాదు. పింఛను పెంచింది లేదు, ఆశపడితే మోసమాయే, పింఛను పెంచింది లేదు, ఆశపడితే మోసమాయే. పింఛను పెంచిందా? ఎంత వస్తుందక్క పెన్షన్? 4,000 రూపాయలు ఇస్తా అన్నాడు. రైట్? పెంచిందా పెన్షన్? పెద్దమ్మ నువ్వు చెప్పు, పెంచిందా? 2,000 పోయి 4,000 ఇస్తా అనుకోగానే ఆశపడ్డారు. టప్పా 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 గుద్దిండు. వాడు ఇప్పుడు 14 నుంచి మనల్ని గుద్దుతున్నాడు ఈ మీద, టప్పా 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 అని. ఇచ్చిందా పెన్షన్? ఇయ్యలేదనే వాళ్ళందరూ గట్టిగా చేతులు ఎత్తాలి. 2,000 పెన్షన్ ని 200 రూపాయలున్న పెన్షన్ ని 1,000 రూపాయలు చేసిండు కేసీఆర్. 1,000 రూపాయలున్న పెన్షన్ ని 2,000 రూపాయలు చేసింది ఎవరు? గట్టిగా చెప్పాలి, ఎవరమ్మా? కానీ ఈరోజు ఓటుకు నోటుకు దొంగ అయినటువంటి రేవంత్ రెడ్డి మిమ్మల్ని అందరినీ మాయ మాటలు చెప్పిండు, ఓట్లు వేయించుకున్నాడు. కానీ వాడు మీకు మాత్రం పెన్షన్ వేయడం బంధు పెట్టిండు. అగో పెన్షన్ పెంచింది లేదు, ఆశపడితే మోసమాయే, పెన్షన్ పెంచింది లేదు, ఆశపడితే మోసమాయే, పెన్షన్ పెంచింది లేదు, ఆశపడితే మోసమాయే, పెన్షన్ పెంచింది లేదు, ఆశపడితే మోసమాయే. ఏది చేసుకున్న ఒకడు ఎగిరెగిరి తట్టినట్లు, చేసుకున్న ఒకడు ఎగిరెగిరి తట్టినట్లు, ఏది చేసుకున్న ఒకడు ఎగిరెగిరి తట్టినట్లు, చేసుకున్న ఒకడు ఎగిరెగిరి తట్టినట్లు. అడగమాతలల్లి బట్టి దాడులకు దిగుతున్నాడు. వద్దురా 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 నాయన ఈ కాంగ్రెస్
రేవంత్ రెడ్డి ఆశ పెట్టిండు తులం బంగారం అని, చెప్పకుండా చేయకుండా ఇదే వాళ్ళు కూడా అడిగి అడుగుతారు. అవునా కదా? నిజం చెప్పుకోవాలి మీరే. తులం బంగారానికి ఆశపడ్డారు. ఇప్పటికీ తెలంగాణలో 5 లక్షల పెళ్లిలకు పైన అయినాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానుంచి. తులము లేదు, కనీసం వల్ల మాసం కూడా లేదు. అదో కళ్యాణ లక్ష్మి ఏమో కలదప్పిపోయినాది, కళ్యాణ లక్ష్మి ఏమో కలదప్పిపోయినాది, ఆడపిల్ల పెళ్లికిచ్చే చెక్కు లేదు దిక్కు లేదు, ఆడపిల్ల పెళ్లికిచ్చే చెక్కు లేదు దిక్కు లేదు, తులం మాట దేవుడెరుగు మాసమైన ఇయ్యలేదు, తులం మాట దేవుడెరుగు మాసమైన ఇయ్యలేదు. ఈ మోసగాలి కాంగ్రెస్ను ఓడించి తీరుదాము వద్దురా, వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన. ఇక ఇన్ని మాటలు చెప్పిన వాళ్ళు ఏమనాలి? తెలంగాణలో దొంగ అంటారు, లత్కోర్ అంటారు, 420 అంటారు. పెద్దగా చెప్పాలంటే ఇవన్నీ కాదు, ఓటుకు నోటుకు పెద్ద దొంగ. అవునా కదా? ఎంత మాటలు చెప్పే రేవంత్ రెడ్డి. అవునా కదా? తెలంగాణలో పెద్ద 420 ఎవరంటే రేవంత్ రెడ్డి. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా అదే అనుకుంటున్నాట. వీడు ఏదో చేస్తాడు, ఏదో చూస్తాడు, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ నుంచి నెలకు 1000 కోట్లు పంపిస్తాడు అనుకుంటే వాళ్ళ తమ్ముల సంచులు నింపుడు తప్ప వీడు నా సంచి నింపేది లేదని ఇప్పుడు రాహుల్ గాంధీ గుసగుస పెడుతున్నాట ఏఐసిసి కార్యాలయం ఢిల్లీలో. కాబట్టి ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి మా తెలంగాణలో 420 ఓటుకు నోటు. మీరే అనాలి గట్టిగా, ఓటుకు నోటు గట్టిగా అనాలి. వినపడుతుందా? మనల్ని అనేది మీకు వినపడుతుందా అక్క? వినపడుతుందా? నేనేం లేదు, ఓటుకు నోటు అంటే మీరే దాన్ని పూరించాలి. ఓకేనా? ఓటుకు నోటు, ఓటుకు నోటు. చంద్రబాబుకు తొత్తువు నీవు, చంద్రబాబుకు, అరే చంద్రబాబుకు, అరే ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలో 420. 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 ఓటుకు నోటు దొంగవు నీవు, ఓటుకు నోటు చంద్రబాబుకు, చంద్రబాబుకు. అరే ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలో 420. ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలో 420. అందరూ చప్పట్లు కొట్టాలి. ఉచిత బస్సు అని పథకాన్ని తెచ్చావు, అమ్మల కాలకు కొట్లాట పెట్టావు. అక్క ఇలా ఉచిత బస్సు ఎక్కి అలా కొట్టుకున్న ఎంతమంది ఒకసారి చేతులు ఎత్తురి. ఎంతమంది ఎక్కి ఉచిత బస్సు? ఏమన్నా ఉపయోగం ఉందా? అల్లకి ఎక్కినాక వెనకట నీళ్ళ కాడికి పోతే చుట్టూ పట్టుకొని ఎట్లా కొట్టుకున్నావో అదే కత్తుంది ఉచిత బస్సు కూడా. అక ఉచిత బస్సు అని పథకాన్ని తెచ్చావు, అమ్మల కాలకు కొట్లాట పెట్టావు. అక ఉచిత బస్సు అని పథకాన్ని తెచ్చావు, అమ్మల కాలకు కొట్లాట పెట్టావు. 2 లక్షల రుణమాఫీ అన్నావు. 2 లక్షల రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఒక్కసారి చేతులు ఎత్తాలి. కాలే కదా? అయినయా? 2 లక్షల రుణమాఫీ అన్నావు.
పెంచిండు అది కూడా గదే పెంచిండు కదా. ఎంత పెంచిండు తమ్మి? 30 రూపాయలు పెంచిండు అబ్బో, కష్టమే ఇట్లయితే. కాబట్టి మళ్ళొక్కసారి ఈ యొక్క రామన్న దగ్గరికి వచ్చేసి ఉన్నాడు. అందరూ వచ్చి లోపల కూర్చోవలసిందిగా కోరుతున్నాం. పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రి వర్యులు రైతు పక్ష వారిని కూడా వచ్చి ముందు వరుసలో కూర్చోవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన, యాదాది పాలన ప్రజలను దోచే పాలన, ఇది దోపిడి పాలన, కాంగ్రెస్ దొంగల పాలన. అవునా కదా? ఇంట్లోనే కూర్చుని తప్ప కాంగ్రెస్ వాళ్ళు చేసేది ఏం లేదు. ఇదో తెలంగాణ కాంగ్రెస్ పాలన ప్రజలను దోచే పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలను దోచే పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలను దోచే పాలన, ఇది దోపిడి పాలన, కాంగ్రెస్ దొంగల పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలను దోచే పాలన. అన్న దయచేసి వేదిక మీద ముఖ్య నాయకులు వరకు మిగతా వాళ్ళందరూ వెనక్కి వెళ్ళాలి. దయచేసి ప్లీజ్ వెనక్కి వెళ్ళాలన్నా, ప్లీజ్ వెనక్కి వెళ్ళాలి. బహుమాటం లేదు సార్, మీరు కూర్చో వెనక్కి వెళ్ళాలి, ప్లీజ్ వెనక్కి వెళ్ళాలి. రాజు మీరు ఇటు సైడ్ రండి. దయచేసి వెనక్కి వెళ్ళాలి, ప్లీజ్ రిక్వెస్ట్ కోరుతున్నాం. అందరూ ఒకసారి గట్టిగా జై తెలంగాణ, చేతులన్నీ పైకెత్తాలి. ఆమనగల్ గడ్డ నుంచి మన గాజుల తప్పుడికే మనల్ని మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి మళ్ళొక్కసారి గుండాగాల కొడుకు గట్టిగా జై తెలంగాణ, జై కేసీఆర్, జై రామన్న. భారత మధు సంచి చేతుల జెండా జాతర పోతమా, రైతుల జనమ పోతమా, జపటు సంచి చేతుల జెండా జాతర పోతమా, జపటు సంచి చేతుల జెండా జాతర పోతమా, రైతుల జాతర పోతమా, జపటు సంచి చేతుల జెండా జాతర పోతమా, రైతుల జాతర పోతమా, జపటు సంచి అన్న చేతులలో ఉన్న గులాబీ జెండాలన్నీ, మెడలలో ఉన్న గులాబీ జెండాలన్నీ పైకెత్తండి ఒక్కసారి చెప్తా. అన్న దయచేసి అందరూ వెనక్కి వెళ్ళాలి, అందరూ వెనక్కి వెళ్ళాలి, ప్లీజ్ అందరూ ఒక్కసారి మెడలలో ఉన్న కండువాలన్నీ చేతులలోకి రావాలి. అన్న దయచేసి భయం మీరు వాళ్ళ రాకుండా మిగతా వాళ్ళందరూ స్టేజ్ కెపాసిటీ లేదు. దయచేసి అందరూ సహకరించాలన్నా. స్టేజ్ కెపాసిటీ లేదు. ఎవరెక్కదన్నా ప్లీజ్, ఎవరెక్కదు ప్లీజ్ 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 రిక్వెస్ట్, ఎవరెక్కదు దయచేసి. స్టేజ్ కెపాసిటీ లేదు, నేను అర్థం చేసుకోండి ప్లీజ్. దిగండి అన్న ప్లీజ్. గుమ్మల బాలరాజు అన్నకి పక్కపేట మాజీ శాసనసభ్యుడు గౌరవనీయులు టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, భవిష్యత్తు నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు గారు మన ఆమల్గల్ మండల కేంద్రంగా జరుగుతున్నటువంటి ఈ రైతు దీక్షకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి సందర్భంగా తరలి వచ్చినటువంటి రైతాంగానికి, నాయకులకు, కార్యకర్తలకు, పెద్దలందరికీ కూడా జై తెలంగాణ. గౌరవ పెద్దలు మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి, సురభి వాణిదేవి ఎమ్మెల్సీ గారికి, గౌరవ పెద్దలు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి గారికి, మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు లక్ష్మారెడ్డి గారికి, గౌరవ పెద్దలు మాజీ శాసనసభ్యులు షాద్ నగర్ అంజయ్ యాదవ్ గారికి, అదేవిధంగా దయచేసి రాగిరెడ్డి ఎవరు కూడా దయచేసి జరగకండి, కొంచెం వెనక్కి జరగాలి.
వెనక ఉన్న వాళ్ళు అందరూ కూర్చోవాలి ప్లీజ్ ప్లీజ్ కూర్చోబెట్టాలి 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 కూర్చోవాలి, ప్లీజ్. కూర్చోబెట్టాలి భయ్యా, కొద్దిగా సౌండ్ దయచేసి అందరూ కూర్చోవాలి దయచేసి వెనక నిలబడినటువంటి వాళ్ళు కూర్చోండి. విజయ్ విజయ్ రమేష్ కూర్చోబెట్టి ప్లీజ్ కూర్చోబెట్టాలి కూర్చోవాలి పార్టీ డిసిప్లిన్ అది ఈరోజు
పరీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీకు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామన్నా. వెంకటేష్ గారికి అభినందనలు. ఇప్పుడు మన మామూనాడు జిల్లా మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మంత్రులు నిరంజన్ రెడ్డి గారు 2 నిమిషాలు. పెద్దలు మంత్రులందరూ మాజీ శాసనసభ్యులు ఎమ్మెల్సీలు అందరూ కూడా మన్నించాలి. ఈ రోజు జరుగుతున్నటువంటి రైతు దీక్ష ఏ రకంగా జరుగుతుందో మనందరికీ కూడా తెలుసు. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో మనం కొట్లాడి కేసీఆర్ గారి నాయకత్వంలో సాధించినటువంటి తెలంగాణలో నిరసన కార్యక్రమం చేయాలన్నా కోర్టు మెట్లెక్కే పరిస్థితిని నెలకొల్పినటువంటి ఈ రైతు రాక్షసుడు రైతులను నాశనం చేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాలు విసిరే విధంగా కదిలి వచ్చినటువంటి రైతాంగానికి సోదరులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తు నాయకుడు టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మనందరి మార్గదర్శి పెద్దలు గౌరవనీయులు కల్వకుంట్ల తారక రామారావు గారిని ఈ రైతు దీక్షను ఉద్దేశించి పెద్దలు సారి మన్నించాలి. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా గౌరవ పెద్దలు నిరంజన్ రెడ్డి గారు 1-2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ గోల బాలరాజు గారు మాజీ శాసనసభ్యులు, ఈ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సోదరులు శ్రీ జయపాల్ యాదవ్ గారు, ఇవాళ రైతుల మహాధర్నాకు వచ్చి మనల్ని ఉద్దేశించి మాట్లాడడానికి వచ్చినటువంటి మన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు, మాజీ మంత్రివర్యులు సోదరిమణి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, సోదరులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు, సోదరులు శ్రీ లక్ష్మారెడ్డి గారు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వచ్చినటువంటి వేలాది మంది సోదరిమణులకు, సోదరులకు, రైతులకు, యువకులకు అందరికీ కూడా మీడియా మిత్రులకు హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈ దినానికి ఫిబ్రవరి 18వ తారీఖు ఈ రోజు మనం సభ జరుపుకుంటున్నటువంటి దినానికి చారిత్రకంగా ఒక ప్రత్యేకత ఉన్నది. సరిగ్గా 11 ఏళ్ల క్రితం కేసీఆర్ గారి సుదీర్ఘమైనటువంటి 14 ఏళ్ల పోరాట ఫలితంగా ఆనాడు పార్లమెంటులో తెలంగాణ కోసం బిల్లు పాస్ అయినటువంటి ఒక చారిత్రాత్మక దినం నాడు ఇవాళ ఆమర్గంలో రైతుల నిరసన దీక్ష చేస్తున్నాం మనం. ఆనాడు అందరం కూడా ఉద్విగ్నమైనటువంటి క్షణాలతో కళ్ళల్లో సుడులు తిరిగినటువంటి నీళ్ల సన్నివేశంలో పార్లమెంటులో ప్రజల ఆకాంక్షను నెరవేర్చుకున్నటువంటి సుదినం. దురదృష్టవశాత్తు 11 ఏళ్ల తర్వాత ఈ రోజు పచ్చబడ్డటువంటి తెలంగాణలో, పచ్చబడ్డ పాలమూరులో రైతులు నిరసన దీక్ష చేయడం, రైతులు ధర్నాలకు దిగడం అనేటువంటిది ఇవాళ మనం జీర్ణించుకోవాలనేటువంటి అంశం. పచ్చబడ్డ పాలమూరుకు కారణం కేసీఆర్ అయితే పాలమూరు బిడ్డనని చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 33 సార్లు విదేశాలకు పోనికే టైం ఉంది, 33 సార్లు ఢిల్లీకి పోనికే టైం ఉంది, అనేక సార్లు విదేశాలకు పోనికే టైం ఉంది. కానీ పాలమూరు ప్రజల కోసం ఉద్దేశించినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేసీఆర్ 90% పూర్తి చేసినటువంటి ఆ ప్రాజెక్టును సందర్శించడానికి కానీ సమీక్షించడానికి కానీ సమయం లేదు. తెలంగాణ వచ్చిన వెంటనే 2015 జూన్ 11 నాడు పాలమూరు రంగారెడ్డికి శంకుస్థాపన చేసి 12.5 లక్షల ఎకరాల సాగునీళ్లు మొదలుపెట్టినటువంటి ఒక మహా జలయజ్ఞానికి శ్రీకారం చుట్టింది కేసీఆర్. ఆనాడు 24,500 ఎకరాల భూమిని సేకరించి చరిత్ర సృష్టించింది. 5 రిజర్వాయర్లు, 4 పంపింగ్ స్టేషన్లను పూర్తి చేసింది. 34,000 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. కేవలం 3-4 నెలల పనిచేసి 1,000-1,200 కోట్లు ఖర్చు పెడితే 12.5 లక్షల ఎకరాలకు సాగునీళ్ళు ఇచ్చేటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పక్కకు పెట్టి
పెట్టినటువంటి కేసీఆర్, పక్కకు పెట్టినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఈ రోజు ఏ రకంగా రైతులకు మేలు చేసేటువంటి సర్కారు మనం ఒకసారి గమనించాలి. ఈ జిల్లా మీద ప్రేమ లేదు, ఈ ప్రజల మీద ప్రేమ లేదు, ఈ ప్రాంత ప్రజల కష్టాల మీద సుముఖత లేదు. దేని మీద ఉంది? మనం చూసినాం. ఇవాళ బిల్లు పాస్ అయినటువంటి ప్రత్యేక దినం అయితే నిన్న కేసీఆర్ గారి జన్మదినం. ఆకలైనప్పుడే అన్నం గుర్తొస్తుంది, అమ్మ గుర్తొస్తుంది. ఇలా తెలంగాణలో కష్టాలు ఉన్నాయి కాబట్టి కేసీఆర్ గుర్తొచ్చింది కాబట్టి రోజు గుర్తున్నాడు కాబట్టి నిన్న గ్రామాన వాడలో కేసీఆర్ జన్మదినం కలుపుకున్నది తెలంగాణ. ఇది ఒక చారిత్రకమైనటువంటి దృశ్యం. ఊరూరా కేసీఆర్ జన్మదినం జరుపుకునేటువంటి సందర్భంలో ఈయన మహానుభావుడు అంటారు కేసీఆర్ ఆడవాళ్ళు లేకుండా చేస్తారు. ఊరూరులో కేసీఆర్ జన్మదినాలు జరుపుకునే తెలంగాణలో కేసీఆర్ ఆడవాళ్ళు లేకుండా చేయడం ఈ తరం కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇవాళ రైతు బంధు మిగతా అంశాలన్నీ కేసీఆర్ గారు మాట్లాడతారు. రైతు బంధుకు సంబంధించి నేను ఒకటే ఒక మాట చెప్తాను. కోడిని కోసి ఊరికంతటి కల్పిస్తే ఇంటికో రెక్క వచ్చిందట వెనుకడికి ఇవ్వడం. మండలానికి ఒక పూర్తి రైతు బంధు చేస్తున్నా అని చెప్పి ఇలా 3 ఎకరాల లోపు చేసినామని చెప్పి 3 ఎకరాల లోపు కూడా రైతులందరికీ ముట్టలే. వాళ్ళు చెప్పినటువంటి లెక్క ఇది ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. సర్కారు చెప్పినటువంటి లెక్క 3 ఎకరాల లోపు ఉన్న రైతులకు మేము రైతు బంధు చేసినామని చెప్తున్నారు. ఎంతమంది చెప్తున్నారంటే 58 లక్షల ఎకరాలకు రైతు బంధు ఇచ్చిన 3 ఎకరాల లోపు అంటున్నారు. ఇదే 3 ఎకరాలు ఉండేటువంటి రైతులకు కేసీఆర్ సర్కారు 67 లక్షల ఎకరాలకు ఇస్తే 10 లక్షల ఎకరాలు ఎందుకు తగ్గింది 3 ఎకరాల లోపే అని చెప్పి నేను అడుగుతున్నా. రైతులను తగ్గించి ఎకరాలను తగ్గించి రైతు బంధులు ఎగ్గొట్టేటువంటి ఒక దుర్మార్గ బుద్ధి ఇలా కాంగ్రెస్ సర్కారు చేస్తున్నది. కాబట్టి వీటన్నింటినీ గమనించే ఇవాళ రైతులందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు. తెలంగాణ ఇప్పుడు మన మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు 2 నిమిషాలు. శ్రీనివాస్ గౌడ్ గారి అనుమతితో గౌరవనీయులు పెద్దలు మన తెలంగాణ భవిష్యత్ నాయకుడు మన కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారికి, జైపాల్ యాదవ్ గారికి, వెంకట్ గారికి, వేదిక మీద పెద్దలకు అందరికీ దయచేసి క్షమించాలి. అందరికీ పేరు పేరు నమస్కారం. ఇలా మన కల్వకుర్తి బతికేది మొత్తం కూడా వ్యవసాయంతో మనం బతాం. కానీ పేరుకు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టింది. 30 సంవత్సరాలు కేసీఆర్ గారు చెండ పట్టుకున్నప్పుడల్లా టెంకాయ కొట్టారా, తెలంగాణ ఉద్యమం అన్నప్పుడల్లా టెంకాయ కొట్టారా, శిలాపలకం. కానీ నీళ్ళు వచ్చినాయా? కాంగ్రెస్ ప్రభుత్వాలు నీళ్ళు వచ్చినాయా? ఎప్పుడు వచ్చినాయి? తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మన నీళ్ళు వచ్చినాయి. పాత స్కీమ్ లో నీళ్ళు వచ్చే ప్రసక్తే లేదు. తర్వాత పాలమూరు రంగారెడ్డి దానికి జయపాల్ రెడ్డి గారు పేరు పెట్టుకున్నారు. సరే సంతోషం, పేరు పెట్టింది కదా, పైసలు వచ్చినాయా? చెప్పుడు చాలా ఉన్నాయి. ఆయన చెప్తాడు ఒకటే. ఈరోజు రేపు పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి, రేపు ఎంపీపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, జడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. కనుక ఒకరే పెట్టుకుంటూ వస్తారు. బీసీ రిజర్వేషన్ అంటారు, పెన్షన్ ఇస్తామంటారు, రైతు బంధు ఇస్తామంటారు. ఏది ఇయర్ గుర్తుపెట్టుకోండి అక్కలారా. మీరు గిట్లా ఈ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పబోతే ఖచ్చితంగా ఉన్న కేసీఆర్ స్కీమ్లన్నీ కూడా పోతాయి. రేపు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఈ రాష్ట్రానికి బాగు చేసేది ఒక కేసీఆర్ గారు మాత్రమే. కేసీఆర్ గారు మళ్ళా ముఖ్యమంత్రి అయితేనే ఈ జిల్లా బాగుపడుతుంది, మనం బాగుపడతాం. ఈరోజు కేటీఆర్ గారు అడుగునా ఎక్కడ పోయినా కూడా గ్రామాల నుంచి నీరు పడుతుందంటే మళ్ళా కేసీఆర్ రావాలని ప్రతి ఇంట్లో కూడా ఎదురు చూస్తున్నారా లేదా? కేసీఆర్ కావాలా వద్దా? చదిలేపండి. కావాలా? కేసీఆర్ వస్తేనే మన జీవితాలు, మన మహబూబ్నగర్ జిల్లా సస్యశ్యామలం అవుతుంది. మన ముసలు కానీ, పేద బడుగు బలహీన వర్గాలు కానీ, రైతులు కానీ బాగుపడతాం. కనుక ఏ ఎలక్షన్ వచ్చినా కారు గుర్తుపెట్టాలి. జై తెలంగాణ, ధన్యవాదాలు. జై కేసీఆర్, జై కేటీఆర్. దయచేసి
ప్రతి ఒక్కరు కూడా గమనించి ఒక్క నిమిషం ప్లీజ్. ఎందుకంటే గౌరవ హైకోర్టు మనకు పర్మిషన్ 2 గంటల వరకు వచ్చింది. ఎవరు కూడా మాట్లాడే అవకాశం లేదు. మనం ఎన్ని మాట్లాడినా కేటీఆర్ గారు మాట్లాడితే అది రాష్ట్రము, దేశము, ప్రపంచం మొత్తం పోతుంది. ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ఇప్పుడు కాదు సారీ చెప్తున్నాను. ఇప్పుడు మన ఆమరగల్ మున్సిపల్ అధ్యక్షుడు మన పార్లమెంటు పోటీ చేసినటువంటి అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు 2 minutes. జై తెలంగాణ, జై తెలంగాణ. సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి నేను ఒక్కటే ముచ్చట చెప్తాను మిత్రులారా. పోయిన వారం వెల్దండలో రజిత అనే ఒక రైతు కూలి కుటుంబంలో కేసీఆర్ గారు మనందరి జీవితాలు బాగుపడాలని, మనందరి బిడ్డలు పెద్ద పెద్ద స్థానాల్లోకి పోవాలని ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేవలం 300 గురుకులాలు ఉంటే 1000 గురుకులాలు చేసి ఒక్కొక్క బిడ్డ మీద 1,20,000 రూపాయలు ఖర్చు చేసి, మరి ఆ రోజు వెల్దండలో రజిత అనే చెల్లెలు ఏమన్నదయ్యా అంటే, సారు నా బిడ్డను నీలాగా ఒక IPS ఆఫీసర్ చేద్దామని, ఒక డాక్టర్ చేద్దామని, ఒక ఇంజనీరు చేద్దామని బాలానగర్లో గురుకుల పాఠశాలకు పంపిస్తే, అయ్యా నా బిడ్డ శవమై తిరిగి వచ్చింది నాయన అన్నది. ఒక్కసారి అమ్మలారా, అక్కలారా ఆలోచించండి. మన బిడ్డలను డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, కలెక్టర్లుగా చేయాలని కేసీఆర్ గారు రాత్రింబవళ్ళు నిద్రపోకుండా పనిచేస్తే, ఇలా రేవంత్ రెడ్డి పాలనలో మన బిడ్డలు పిట్టల్లాగా రాలిపోతున్నారు, కట్టల్లాగా కాలిపోతున్నారు. కేసీఆర్ కావాలన్నా, రేవంత్ రెడ్డి కావాలన్నా? 2 చేతులు ఎత్తి చెప్పండి. కేసీఆర్ కావాలన్నా, రేవంత్ రెడ్డి కావాలన్నా? జై తెలంగాణ. ప్రవీణ్ కుమార్ గారికి ధన్యవాదాలు. అన్న కేటీఆర్ మాట్లాడిన తర్వాత మా పత్యనాయక్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు, ఏమనుకోదు. ఇప్పుడు నవతకు నాంది, యువతకు స్ఫూర్తి, మన భవిష్యత్ నాయకుడు మన కేటీఆర్ గారిని మాట్లాడవలసిగా కోరుతున్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ. వినబడుతుందా? ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ. అందరికీ నమస్కారం. మీ ఆమన్గల్లో గౌరవనీయులు పెద్దలు, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు అన్న నేను ఇక్కడ కూర్చోండి తమ వెనకాల లేడీస్ కనబడుతుంది, కూర్చోండి. ఆ లేడీస్ కనబడతలేదు, కూర్చోండి తమ్ముడు. జరగండి తమ్ముడు, కూర్చోండి. వెనకాల లేడీస్ కనబడుతుంది, కూర్చోండి. మైక్ పని చేయండి తమ్మి ప్లీజ్. గౌరవనీయులైన పెద్దలు, ఈ కార్యక్రమానికి రైతు దీక్షకు ఈరోజు అమన్గల్లులో అధ్యక్షత వహిస్తున్న కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ జయపాల్ యాదవ్ గారు, ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయాలి అని పట్టుబట్టి మమ్మల్ని ఇక్కడికి రప్పించిన తలకొండపల్లి మాజీ జెడ్పీటీసీ, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ సోదరుడు ఉప్పల వెంకటేష్ గుప్తా గారు, గౌరవనీయులు పెద్దలు, మొన్ననే నాగర్ కర్నూలు పార్లమెంటు నుంచి పోటీ చేసి మీ అందరి ఆశీర్వాదంతో దాదాపు 3,40,000 ఓట్లు సాధించినప్పటికీ ఆనాటి పరిస్థితుల్లో దురదృష్టవశాత్తు ఓటమి పాలైనా, మరి ఈరోజు ఎక్కడ ప్రజాహిత కార్యక్రమం జరిగినా, ఎక్కడ ప్రజలకు న్యాయం జరగాల్సి వచ్చినా ముంగటుండి కొట్లాడుతున్న అన్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, గౌరవనీయులు మాజీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు పెద్దలు అన్న నిరంజన్ రెడ్డి గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు అన్న శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ మంత్రి గారు, అదేవిధంగా మహేశ్వరం ఎమ్మెల్యే మా అక్క
మీ అందరికీ సుపరిచితురాలైన ఆడబిడ్డ అక్కా శ్రీమతి సబితమ్మ గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు అన్నగారు డాక్టర్ సి లక్ష్మారెడ్డి గారు, గౌరవ నాగర్ కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షుడు తమ్ముడు అచ్చంపేట మాజీ శాసనసభ్యుడు గువ్వల బాలరాజు గారు, గౌరవనీయులైన నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే గారు సోదరులు, మమ్మల్ని హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా బ్రహ్మాండంగా నడుపుతూ మా రథసారథిలాగా ఇక్కడ దాకా వచ్చిన మా సోదరుడు మర్రి జనార్దన్ రెడ్డి గారు, గౌరవనీయులు షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే సోదరులు పెద్దలు అన్నగారు అంజయ్ యాదవ్ గారు, గౌరవ మాజీ ఉప ముఖ్యమంత్రి గారు స్టేషన్ గన్పూర్ మాజీ శాసనసభ్యులు అన్నగారు డాక్టర్ తాటికొండ రాజయ్య గారు, మళ్ళీ తప్పకుండా ఎమ్మెల్యే కూడా తొందరలో కాబోతున్నారు వారు. అదేవిధంగా మా సోదరుడు శాసన మండలి సభ్యుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి మహబూబ్ నగర్ జిల్లా నాయకత్వం మొత్తం సమిష్టిగా కొట్లాడి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే విధంగా తీర్పిచ్చి గెలిపించిన తమ్ముడు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులు కల్వకుర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్మ కిష్టారెడ్డి గారి వారసుడు మా తమ్ముడు ఎడుమ సత్యం గారు, గౌరవనీయులు మాజీ జెడ్పీటీసీ దశరథ్ నాయక్ గారు, గౌరవ ఫుడ్ కమిషన్ అధ్యక్షులు అన్నగారు గోలి శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా పేరు పేరున వేదిక పైన ఉన్న మా అలంపూర్ ఎమ్మెల్యే తమ్ముడు ముందుకురా అలంపూర్ ఎమ్మెల్యే మా తమ్ముడు విజయుడు గారు, గౌరవనీయులైన దేవరకద్ర మాజీ శాసనసభ్యులు అన్నగారు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, గౌరవనీయులైన ఎమ్మెల్సీ పివి నరసింహారావు గారి ముద్దుబిడ్డ మనందరి అక్క శ్రీమతి సురభి వాణీదేవి గారు, మా చెల్లెలు కార్పొరేషన్ యొక్క మాజీ అధ్యక్షురాలు సాయి చంద్ గారి శ్రీమతి సోదరి రజనీ సాయి చంద్ గారు, మా తమ్ముడు కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు గౌరవనీయులు బాల్య నాయక్ గారు, ఇంకా వేదిక పైన ఉన్న గోరెటెంకర్ ఉన్నాడా? గోరెటెంకర్ కూడా వచ్చిపోయిందా? కాలేదా? గోరెటెంకర్ గారు, గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు సీరణ పేరు చెప్పలేదు, మాజీ మంత్రివర్యులు పెద్దలు అన్నగారు శ్రీనివాస్ గౌడ్ అన్న గారు, ఇంకా మా సోదరుడు మా నాగమంకుల్ వారసుడు, మా సోదరుడు నాకు ఆప్తుడు మా శశిధర్ రెడ్డి గారు, నాగం శశిధర్ రెడ్డి గారు, పేరు పేరున ఇంక ఎవరో పేర్లు చెప్పలేదో వాళ్ళు మనసులే తిట్టుకొని జరా బయట ఇన్ని దండం పెడతారు. నువ్వు చేపాలని అందరి పేర్లు చెప్పమంటుండే స్టేజ్ మీద ఇక్కడ మరిగా చెప్తే ఇక చాలా టైం పడుతుంది. టైం ఏమో 2 దాకానే ఇచ్చారు మనం. అయితే ఇవాళ ఎందుకు వచ్చిన మామూలుగా అంటే ఒకటే ఒక కారణంతో వచ్చినాయి. పోయిన వారం అన్న కుసోయను కూసో పోయిన వారం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ పోయినాం. ఆడ పోయినాక అనిపించింది మరి రేవంత్ రెడ్డి ఏమో కొడంగల్కు వలస పోయిండు. నిజానికి రేవంత్ రెడ్డి ఊరు మీ కల్వకుర్తి తాలూకాలనే ఉంటుంది, తెలుసా మీకు? ఈయనే ఆయన ఉంటుంది దగ్గరలే, అంటే తాలూకా అయితే కల్వకుర్తే కదా. ఏమో మరి ఎట్లయిపోయిందంటే పరిస్థితి, రేవంత్ రెడ్డి మామూడు కాదంటే మామూడు కాదంటారు చూడు, అట్లా అయిపోయింది కథ. మాది కాదు చంపేటట్టు మీ మీద రుద్దుతలు చెప్తాం మేము. అయితే నేనేమనుకున్నా అంటే కొడంగల్ పోయినాం, మరి కొడంగల్లోనేమో ఎవరికి న్యాయం చేయలేదు, అక్కడ రుణమాఫీ కాలేదు, రైతు బంధు టకీ మనోడు టకీ లేదు, టికీ లేదు, ఏది లేదు, తులం బంగారం రాలేదు, ఆడబిడ్డలకు 2500 రాలేదు. అదేవిధంగా ఏ ఒక్క 420 హామీలు ఇచ్చి దొంగ మాటలు చెప్పి నంగనాచి మాటలు చెప్పి గెలిచిండో ఒకటంటే ఒక్క పని సొంత నియోజకవర్గంలో చేయలేదు. మరి సొంత తాలూకా ఎక్కడనైతే పుట్టి పెరిగిండో, ఏ కల్వకుర్తి తాలూకాలనైతే పిల్లని చేసుకున్నాడో అత్తగారి కూడా ఇక్కడనేనట. మరి కనీసం అత్తగారి ఊళ్ళకి ఏమైనా చేసిండా, సొంత ఊరికి ఏమైనా చేసిండా అని చెప్పి అనుమానంతో ఇక్కడికి వచ్చిన. మీరు నాకు సమాధానం చెప్పాలి, నేను ప్రశ్న అడుగుతా, దయచేసి సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పిండు, మీరు 2 లక్షల రుణమాఫీ తీసుకోండి, నేను వస్తున్నా 2 లక్షల లోన్ తెచ్చుకోండి. కేసీఆర్ 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండు. అట్లా అయిన రైతులు కూడా అర్జెంటుగా బ్యాంకు గురుకుండ్రి, నేను వస్తున్నా, రాగానే ఎంబడే డిసెంబర్ 9 నాడు సంతకం పెడతా, 2 లక్షల రుణం మాఫీ చేస్తా అని చెప్పిండు. ఇక్కడ ఒక్కసారి రుణమాఫీ అయిన వాళ్ళందరూ శైలా పట్టాల. అరే కొంతమందికైనా అయిందే, కాలేదా? కానోళ్ళందరూ
ఒక్కసారి శైలి అవ్వడాలి గట్టిగా. కాలేదా? 2 లక్షల రుణం అయిందా కాలేదా? కాకపోతే గట్టిగా చెప్పాలి. కాలేదా? రాలేదా? రైతు బంధు వచ్చిందా? టకీ టకీ పడ్డాయా పైసలు? గట్టిగా చెప్పండి, నిలబడతలేదు. రాలేదా? తులం బంగారం వచ్చిందా? రైతు కూలీలకు 12,000 వచ్చినాయా? ఏమొచ్చింది మరి ఇప్పటికి? 14-15 నెలలే. ఏమై కల్వకుర్తిలో రియల్ ఎస్టేట్ బాగున్నదా? అది కూడా వీకిందా? ఎందుకంటున్నా అంటే 1 కాదు 2 కాదు, ఇవాళ రాష్ట్రంలో గత 6 నెలల నుంచి అన్ని జిల్లాలు తిరుగుతున్నాం. మొన్ననే ఆదిలాబాద్ పోయినా, మహబూబాబాద్ పోయినా, నల్లగొండ పోయినా, పరిగి పోయినా, చేవెళ్ల నియోజకవర్గం పోయినాను. ఆఖరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ పోయి ఈరోజు ఆమనగల్లుకు మీ కల్వకుర్తికి ఇవాళ ఇక్కడికి వచ్చినాం. ఎందుకు వచ్చినామంటే కారణం ఒకటే, 10 ఏళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు ఒక రాజులాగా ఎవ్వల దగ్గర చేయి జాపకుండా బ్రహ్మాండంగా బతికిన మాట వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్తాం. 10 ఏళ్ళు మోటార్లు గాలలే, 10 ఏళ్ళు ట్రాన్స్ఫార్మర్లు వేలలే, 10 ఏళ్ళు మీరు ఎవరి దగ్గరకు పోయి అప్పులు అడిగే పరిస్థితి లేకుండే. మీకు కాలం అయిందంటే, నాట్లేసే టైం వచ్చిందంటే బ్రహ్మాండంగా టింగు టింగుమని రైతు బంధు పడుతుండే. ఇక కేసీఆర్ టింగు టింగుమని రైతు బంధు చేసిండు కదా, నేను కూడా మళ్ళీ టింగు టింగు అంటే బాగుండదని రేవంత్ రెడ్డి కొత్త పదం పట్టుకున్నాడు. టకీ టకీమని పడతాయి అన్నాడు. ఇవాళ నేను అందుకే అడుగుతున్నా అందరినీ, టకీ లేదు టుకీ లేదు, ఏది దిక్కు లేదు. ఇప్పటికి మొత్తం తిరిగి నేను కూడా తెలుసుకుంటున్నా. జర వెనకాల వదిలిపెట్టకురానికి దండం పెడతావు, ఆగురా పైకి దండం పెడతావు. పాల పైసలు రాలే, అర్థమైంది చెప్తావు, దండం పెడతావు. పాల పైసలు రాలేదట వెనకకెళ్ళి. 7 బిల్లులు రాలే, పాల రైతులకు రాలే అని చెప్తుండే తమ్ముడు వెనకకెళ్ళి. నేనేమంటున్నా అంటే దయచేసి ఒక్క మాట ఆలోచన చేయండి. మీరు ఆలోచన చేయండి జాగ్రత్తగా. రైతు బంధు కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా అన్నాడు. ఇప్పటిదాకా కనీసం 10% మందికి కూడా రైతు బంధు వేయలే. రైతు రుణమాఫీ 2 లక్షలు ఎగ్దం ఒకటేసారి చేస్తా, నేను గద్దెకి కూసోగానే మొదలు సంతకం పెడతా, సోనియమ్మ జన్మదినం అన్నాడు. మరి సోనియమ్మ జన్మదినం 2 సార్లు అయిపోయింది ఈయన గద్దెనెక్కినాక, కానీ ఇప్పటి వరకు చారాన కూడా రుణమాఫీ చేయలే. బోనస్ బోనస్ అన్నాడు, 500 బోనస్ వచ్చిందా? 500 బోనస్ అన్నాడు. 10% మందికి కూడా ఇవాళ వరకు బోనస్ పడలే. అది మాత్రమే కాదు, ఇక మా ఆడబిడ్డలకైతే అరిచేతుల స్వర్గం చూపెట్టిండు. ఏమన్నాడు? అత్తకు 4,000, కోడలకు పడ్డాయా? మరి మీరు అవద్దని చెప్తున్నారు నాకు తెలుసు. ఎందుకంటే నేను ఉలిపెట్టకుర్రా పోయి దండం పెడతా. మీ చెవుల జోరిగా లెక్క మీరెక్కడ దొరికి రాగు. మీరు అవద్దని చెప్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి రాష్ట్రం అంతా ఇచ్చినా ఇవ్వకపోయినా అత్తగారి ఇల్లు ఉంది కదా, లేకపోతే ఇంట్లో భార్య కూడా పోగొట్టదు. మీకైతే ఇచ్చింటాడు. ఇచ్చిండా? 2,500 పడ్డాయా? టకీ టకీ లేదా? మరి ఎట్లెట్లా అయిపోయాయి? మరి అత్తగారులకు కూడా ఎవడ నల్లుడు ఇవ్వాలి కదా. ఆడకు ఏం చెప్పిండు? ముసలోళ్ళకు 4,000, కేసీఆర్ ముసలమ్మకో ముసలయ్యకో ఇస్తున్నాడు, నేను ఇద్దరికి ఇస్తా. మీరు ఆడబిడ్డలందరికీ సోనియమ్మ చెప్పింది నెలకు 2,500 ఇస్తా అన్నాడు. 500 రూపాయలకు సిలిండర్ ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అన్నాడు. వచ్చిందా? మరి 14-15 నెలలు ఏం చేసిండు? మరి 35 సార్లు ఢిల్లీ ఎక్కే విమానం, దిగే విమానం తప్ప 35 పైసలు కూడా ఢిల్లీకి వెళ్ళి తెచ్చింది లేదు. మరి వాళ్ళ నేను మిమ్మల్ని ఆలోచించమని కోరేది ఒకటి, మీరందరూ రైతు బిడ్డలు, మీరందరూ వ్యవసాయ కుటుంబాలకు వెళ్ళి వచ్చిన రైతు బిడ్డలు. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్లలో ఇదే కల్వకుర్తి తాలూకాలో, ఇదే వలసల జిల్లాగా పేరుపడ్డ పాలమూరు జిల్లాలో బ్రహ్మాండంగా రివర్స్ మైగ్రేషన్ చాలు అయి వేరే రాష్ట్రాలకు వెళ్ళి కూడా కూలీలు మన పొలాలకు ఇచ్చి పనిచేసే పరిస్థితి కేసీఆర్ నాయకత్వంలో మనం తెచ్చుకున్నాం. కానీ సంవత్సరం తిరగకుండానే నిన్న మొన్న మీరు పేపర్లు చూడండి, నిన్నగాక మొన్న ఒక రైతు ఆయన లోన్ కట్టలేదని చెప్పి వాళ్ళ ఇంటి పాటాకు ఇంటి తలుపెత్తుకొని పోయారు, ఇంటికాడ గేట్ ఎత్తుకపోయారు. చూసిరా మీరు? నిన్న ఒక రైతుది ఆయన స్టార్టర్ ఎత్తుకపోయారు. రేపో మాపో తులం బంగారం వచ్చింది అక్క మీకు? మీరు నిజంగా కల్వకుర్తులు బాగున్నారు, వచ్చినా కూడా రాలేదని చెప్తారు. నేను బయట రాంగ మైసిగడ్డి కాడ ఆగినా,
ఆగి అక్కడ పంతులను కూడా అడిగిన, సార్ వచ్చిందా ఇక్కడ తులం బంగారం పంతులు గారు అంటే, మా వాళ్ళకి మాత్రం వచ్చింది, అత్తగారు ఊరు కదా ఇచ్చిండు అన్నాడు. మీరేమో నాకు అబద్ధం చెప్తాను, రాలేదా తులం బంగారం? మొన్ననేమో పాటకు ఎత్తుకపోయారు, తలుపులు ఎత్తుకపోయారు, నిన్ననేమో స్టార్టర్ ఎత్తుకపోయారు. రేపో మాపో తులం బంగారం వచ్చుడు కాదు, మీ పుస్తల తాడు కూడా ఎత్తుకపోతాడు వీడు, గంట దొంగ. మేము చెప్పినాం ఎలక్షన్లో ముంగడ మీకు, వీడు లంగా నమ్మకుర్రు అని చెప్పినాం. మీరేమో నమ్మి ఆయనతో గుద్దిర్రు. కల్వకుర్తిలో జైపాల్ లేదా వడ్డంబాడు ఆయన వాళ్ళు గెలిచిండు. మరి ఇప్పుడేమో తర్వాత లాభం దిగు అంటే లాభం ఏమున్నది? ఇప్పుడు అనుకొని బాధపడితే, మొన్న నేను హైదరాబాద్లో పోతున్నా, హైదరాబాద్లో సిగ్నల్ పడుడు పాపం ఉన్నది. సిగ్నల్ పడితే పక్కకు ఆటోనో బండి వాళ్ళు మనం చూడంగానే అన్నా బాగున్నావు అంటారు. బాగానే ఉన్నా, ఏం సంగతి తమ్మి అంటే, ఆటో డ్రైవర్ ఆయన పేరు महमूद अंटुंडु क्या हाल है महमूद भाई अंटे क्या हाल है सब पूरा बर्बाद है कुछ नहीं हो रहा पर क्या करना कुछ भी नहीं कर सकते क्या अब महमूद भाई एक वोट का सजा 5 साल है ना ఒక్క ఓటు మరి శిక్ష 5 ఏళ్ళు ఉంటది కదా ఏం చేయాలి నేను అన్నానన్నా అంటే మహమూద్ భాయ్ ఏమంటుండే నాతోని సాబ్ कोई तरकीब नहीं है क्या అంటుండు అంటే ఏమైనా ఉపాయం లేదా సారు అంటుండు ఏమైనా ఉపాయం లేదా ఈ ఇంటికి పంపేది అంటుండు నేను మిమ్మల్ని అందరినీ కరెక్టేనా నేను చెప్పేది మీరు కూడా గదే అనుకుంటున్నారా వేరేమని అనుకుంటున్నారా ఒక్కసారి కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే అంటే చేయలే అంటున్నారు పక్కా ముచ్చట్నా ఇది కూడా మళ్ళీ ఎలక్షన్ ముందు ముచ్చట నేను పక్కానా ఈసారి అర్థమైందా మొత్తం కాంగ్రెస్ మోసం రేవంత్ రెడ్డి మోసం అందరికి అర్థమైందా అత్తగారు ఊళ్ళో కూడా అర్థమైంది ఆఖరికి మంచిగానే ఉన్నది కథ నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే ముఖ్యంగా రైతు బిడ్డల్ని ఇవాళ ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాత రైతుకు కులం ఉన్నది రైతుకు మతం ఉన్నది వాళ్ళందరూ ఉంటారు రెడ్డిలు ఉంటారు కొమటోళ్ళు ఉంటారు బాపనోళ్ళు ఉంటారు ఎల్మోళ్ళు ఉంటారు అందరూ బీసీలు ఉంటారు ఎస్సీలు ఉంటారు ఎస్టీలు ఉంటారు మైనారిటీలు ఉంటారు అన్ని వర్గాలలో రైతులు ఉంటారు 70 లక్షల మంది రైతులను కేసీఆర్ గారు కడుపులో పెట్టుకొని 10 ఏళ్ళు చూసుకున్నాడు ఎవ్వరు మీరు అడగలే దండం పెట్టలే దరఖాస్తు పెట్టలే ఎలక్షన్లలో ఓట్ల కోసం కేసీఆర్ గారు మాట ఇయ్యకపోయినా మీకు 1 కాదు 2 కాదు 12 కాలాలు 12 సీజన్లలో 1 2 కాదు 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి భారతదేశంలో రైతు బంధు మన నాయకుడు కేసీఆర్ ఒక రైతు చచ్చిపోతే ఆ రైతు కుటుంబం రోడ్డు మీద పడద్దు ఆగం కావద్దు అని ఆలోచించి బువ్వ పెట్టే రైతు కుటుంబం ఆగం కావద్దని ఆలోచన చేసి రైతు చచ్చిపోతే మొట్టమొదటిసారి స్వతంత్ర భారతదేశంలో 5 లక్షల రైతు బీమా ప్రవేశపెట్టిన నాయకుడు కేసీఆర్ అదే విధంగా ఒక ఆడబిడ్డ లగ్గం చేసుకుంటే ఆ ఆడబిడ్డ లగ్గానికి మేనమామలు కూడా ఇవాళ రేపు సాయం చేస్తలేరు అట్లాంటిది కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి పేరుతో షాదీ ముబారక్ పేరుతో మీకు ఆనాడు కానుకగా అందించిండు ఇట్లా 1 కాదు 2 కాదు 200 రూపాయలు ఉన్న పెన్షన్ కేసీఆర్ గారు 10 రెట్లు పెంచి 2,000 రూపాయలు చేసిండు కానీ ఇవన్నీ చూసి బర్దాష్ కాక నంగనాచి మాటలు చెప్పి దొంగ మాటలు మోసపు మాటలు చెప్పి ఎట్లనన్నా ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావాలని చెప్పి అరిచేతుల స్వర్గం చూపెట్టి ఆ మొండి చేయవాళ్ళు మోసం చేసిండ్రు గెలిచిండ్రు కానీ నిజంగా చెప్పానంటే తప్పు రేవంత్ రెడ్డిది కాదు ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా నిజాయితీ గల మోసగాడు ఆయన నిజాయితీగానే మోసం చేసిండు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి టీవీలలో ప్రజలు మోసపోవాలని కోరుకుంటారు చూసిరా మీరు లేదా అది మోసపోవాలని కోరుకుంటారు ప్రజలు మోసగాళ్ళని నమ్ముతారు అందుకే మేము మోసం చేస్తూనే ఉంటాం అని చెప్పిండు కానీ నిన్నయాల చూస్తున్నా అమ్మతోడు చెప్తున్నా తెలుగు భాషలో గిన్ని తిట్లుంటాయని నాకు కూడా తెలియదు అరే ఏం తిట్లు తిడుతున్నా ఆయన నాకు అర్థం కాదు మొన్న ఒక అవ్వని చూసిన మీ కల్వకుర్తి తాలూకానేనట ఎర్ర సీర కట్టుకున్నది మా అమ్మమ్మ లెక్కనే ఉన్నది చూస్తే పెద్ద మనిషి ఇక ఆమె తిట్టుడు చూస్తేనైతే ఇంకోడు రేషం ఉన్నాడైతే యాడనో పాడుపడ్డ బాగా చూసుకొని అయితే దుక్కి చచ్చిపోతుండే రేవంత్ రెడ్డి కాబట్టి సిగ్గు లజ్జలు లేని బతుకు కాబట్టి బతుకుతుండు కానీ అవి ఏం తిట్లే నాకు అర్థం కాదు ఒక ముఖ్యమంత్రి గిన్ని తిట్లు తినగానైతే నేనైతే నా జీవితంలో చూడలే మీరు చూస్తున్నారా లేదా నేను అడుగుతున్నా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఎవరిని మోసం చేయలే రేవంత్ రెడ్డి ఇప్పటికీ కులగణన అన్నాడు 42% రిజర్వేషన్ అన్నాడు బీసీలను మోసం చేసిండు రైతులకు రుణమాఫీ అన్నాడు 10,000 కాదు 15,000 అన్నాడు వాళ్ళని మోసం చేసిండు రైతు కూలీలు 12,000 ఇస్తా అన్నాడు మరి ఇలా వాళ్ళకు మోసం చేసిండు ఆడబిడ్డలు 25,000 ఇస్తా అన్నాడు
మిమ్మల్ని మోసం చేసిండు. పెళ్లి కాని అమ్మాయిలు స్కూటీలు ఇస్తా అన్నాడు, తులం బంగారం అన్నాడు, లగ్నం చేసుకుంటే వాళ్ళని మోసం చేసిండు. ఆఖరికి ఈ రోజు ఎట్లయిపోయింది పరిస్థితి అంటే ఈ రాష్ట్రంలో ఒక దిక్కు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, ఇంకో దిక్కు చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ఇంకో దిక్కు రైతులు. ఇప్పటి వరకు ఈ 420 రోజుల 420 పాలనలో 430 మంది రైతులు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్న ఒక దుర్మార్గమైన పరిస్థితి కాంగ్రెస్ పాలనలో ఉన్నది. అది మాత్రమే కాదు, ఇప్పుడు మా సోదరులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పినట్టు మన పిల్లలు బాగుండాలి, వాళ్ళు బాగా చదువుకోవాలి, విదేశాలకు పోవాలి, ప్రపంచంతో పోటీ పడే బిడ్డలుగా తయారు కావాలని చెప్పి మన నాయకుడు కేసీఆర్ గారు కొత్తగా తెచ్చుకున్న తెలంగాణలో 1022 గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కొక్క పిల్లోడి మీద 1,20,000 రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టి వాళ్ళను ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్ఐటీలు, నీటులు, పెద్ద పరీక్షలలో పాస్ అయ్యేటట్టు వాళ్ళ కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం గురుకుల పాఠశాలలు పెడితే ఈ సన్నాసికి అవి కూడా నడిపస్తలేదు. ఇప్పటికి 56 మంది పిల్లలు, 56 మంది బంగారు లాంటి పిల్లలు ఇలా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి గురుకుల పాఠశాలల్లో దాపురించింది. అంటే ఎంత దరిద్రంగా, ఎంత నికృష్టంగా కాంగ్రెస్ పాలన ఉందో దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు. మీ అందరితో నేను కోరేది ఒకటే, ఇంకా ఎలక్షన్లు చాలా దూరం ఉన్నాయి, దానికి ఇప్పుడేం తొందర లేదు. కానీ మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే, ఎప్పటికప్పుడు చైతన్యవంతంగా ఉండకపోతే మోసం జరుగుతుంది. నేను రైతన్నలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, చూస్తుంటే బాధ అనిపిస్తా ఉన్నది. నిన్న చూసిన నేను ఒక రైతు ఇక్కడనే నాగర్ కర్నూలు జిల్లాలో రుణమాఫీ గాక బ్యాంకు ముంగటికి పోయి నాగర్ కర్నూలు తాలూకాలో చందు అనే రైతు ఆయన బండిని తీసి ఆ బ్యాంకు ముంగట్నే కాలబెట్టి నిరసన చెప్పిండు. మొన్న ఒక నెల రోజుల కిందట ఆదిలాబాద్ లో జాదవ్ రావు అనే రైతు బ్యాంకు పోయిండు, తిరిగి బేజారయ్యి ఆఖరికి బ్యాంకులోనే ఎంట్రీ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మేడ్చల్లో ఒక రైతు సురేందర్ రెడ్డి ఆయన పోయి వ్యవసాయ శాఖ కార్యాలయంలోనే, వ్యవసాయ శాఖ ఆఫీసులనే తిరిగి బేజారయ్యి రుణమాఫీ కాదు, రైతు బంధు రాదు, ఈ దరిద్రంతో, ఈ దరిద్రపు పాలనలో ఏది కాదు అని చెప్పి అక్కడనే సురేందర్ రెడ్డి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక దిక్కు రైతులు, ఇంకో దిక్కు నేత కార్మికులు, ఇంకో దిక్కు ఆటో డ్రైవర్లు, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు, ఆఖరికి నిన్న ఇయ్యాల మన వేణుగోపాల్ రెడ్డి అనే ఒక తమ్ముడు రియల్ ఎస్టేట్ చేసుకొని బతుకుతుండే రియల్ ఎస్టేట్ ఏజెంట్, ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అట్లే నిన్న ఇంకో తమ్ముడు మహేశ్వరం నియోజకవర్గం దగ్గరలో అనుకుంటా ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ ఈ దరిద్రపు పరిపాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు మోసం చేయని వర్గం అంటూ ఏది లేదు. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే ఒకటి, దయచేసి మళ్ళీ మోసపోవద్దు. 15,000 అని చెప్పిండా లేదా రైతు బంధు, ఇప్పుడు మళ్ళా 12,000 అని దానిలో కూడా కటింగ్ పెడతా ఉన్నాడు. మీరు యాద పెట్టుకోండి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఇప్పటి వరకు రూపాయి కూడా రైతు బంధు వేయలే. ఆనాడు ఎన్నికలప్పుడు కేసీఆర్ గారు ఎన్నికల ముందు 7,600 కోట్ల రూపాయలు యాసంగి పంట కోసం రెడీ చేసి పెడితే ఇదే రేవంత్ రెడ్డి, ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కాడికి పోయి ఉత్తరం ఇచ్చి ఆ రోజు ఆపేసిన పైసలు దాదాపుగా 6 నెలల తర్వాత పార్లమెంట్ లో మన ఆర్ఎస్ ప్రవీణ్ గారు పోటీ చేస్తున్నప్పుడు ఓట్ల కోసం ఆనాడు పార్లమెంట్ అప్పుడు గవే పైసలు, గవే కేసీఆర్ గారు కూడబెట్టిన పైసలు ఆ రోజు రైతు బంధు మళ్ళేసిండు. తర్వాత వానకాలం ఎగ్గొట్టిండు, మళ్ళా ఇప్పుడు యాసంగి పంటకు మళ్ళా మొండి చేయి చూపెడుతున్నాడు. మళ్ళా కేవలం సర్పంచ్ ఎలక్షన్లు, జెడ్పీటీ సెలక్షన్లు, ఎంపీటీ సెలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇగో ఎకరం, అరెకరం, పావు, ఎకరం పావు అని చెప్పి మళ్ళా కటింగ్లు పెట్టుకుంటా మళ్ళా నాటకాలు ఆడుతూ ఉన్నాడు. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రైతులకు బాకీ పడ్డది రూపాయో 2 రూపాయలు కాదు. ఆనాడు యాసంగి 2023లో 2,500 ఎకరానికి బాకీ ఉన్నాడు. ఆ తర్వాత వానాకాలం రైతు బంధు 7,500 బాకీ ఉన్నాడు. మళ్ళా ఇప్పుడు ఈ యాసంగి పంటకు మళ్ళీ ఒక 2,500. అంటే ఒక్కొక్క ఎకరానికి 17,000. ఒక ఎకరం ఉంటే రైతుకు
17,500 రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు. తప్పన మీకు 2 ఎకరాలు ఉంటే 35,000 బాకీ ఉన్నాడు. 4 ఎకరాలు ఉన్న వాళ్ళకు 70,000 రూపాయలు బాకీ ఉన్నాడు. మళ్ళీ వస్తారు మీ కాడికి కాంగ్రెస్ వాళ్ళు. అవ్వ అంటారు, అయ్య అంటారు, అమ్మ అంటారు, అక్క అంటారు, చెల్లె అంటారు, వదినే అంటారు, కోడలు అంటారు, వరుసలు కలుపుతారు, తమ్మి అంటారు, బామ్మర్ది అంటారు, వరుసలు కలుపుతారు. మళ్ళీ మాకే కుదుర్రి మళ్ళా రేవంత్ రెడ్డి ఉన్నాడు, మీకు ఇది చేస్తాం, అది చేస్తాం, అల్లం బెల్లం ఇందిరమ్మ పథకం అంటారు, ఇదంటారు, అదంటారు. మళ్ళా అరిచేతుల స్వర్గం మళ్ళా చూపెడతారు. మళ్ళా నమ్మి మోసపోతే ఈసారి మోసం జరిగితే మనని ఎవడు కాపాడలేడు. అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది, ఇంటికి వచ్చే కాంగ్రెస్ నాయకులను గల్లా బట్టి అడగండి. ఏమాయి కొడుక కేసీఆర్ ఉన్నప్పుడు 10,000 ఇచ్చినప్పుడు బాగుండే, మీ వాడు 15,000 అన్నాడు కదా, ఏడో పోయింది 15,000 అని అడగాలి. అదే విధంగా ఆడబిడ్డలు ఖచ్చితంగా అడగాలి. ఏమాయి కొడుక 2,500 100 రోజుల్లో ఇస్తా అంటివి, మరి 35,000 రూపాయలు బాగున్నావు, ఇస్తావా ఇయ్యవా? ఇస్తేనే ఓటేస్తా, లేకపోతే దుబ్బే అనాలి. అట్లే మా తమ్ముళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ అడగాలి. ఏమైనా స్కూటీలు మా చెల్లెళ్ళు అడగాలి. ఏమైనా స్కూటీలు లేవు, కానీ లూటీ మాత్రం బ్రహ్మాండంగా నడుస్తున్నది. మంచిగా బ్రహ్మాండంగా ఆడ మహేశ్వరం కాడ, రింగ్ రోడ్ కాడ, తుక్కుగూడ కాడ మొదలు పెడితే ఇక్కడ దాకా రేవంత్ రెడ్డి ఆయన అన్నదమ్ములు ఏం చేస్తారు ఎరికేనా? నీకు దండం పెడతారా పోయి ఆగు, నా ఇంకా శివులకెళ్ళి కూడా దొరికిందా? నీకు దండం పెడితే ఆగే, అరే నీకు దండం పెడితే ఆగురా పోయి. అయితే ఏం చేస్తున్నారు ఎరికేనా? 4th సిటీ అట, ఫ్యూచర్ సిటీ అట, AI సిటీ అట. ఆడికేం చిందాక ఒకటే డ్రామా చేస్తున్నాడు. డ్రామా ఏంటి అంటే ఆడికే లీడ్కి ఎల్దండ కాడ రేవంత్ రెడ్డి కుటుంబానికి ఎలక్షన్లకు ముందే 500 ఎకరాలు ఉండే. ఇప్పుడు నిన్నయాల మళ్ళీ ఒక 1000 ఎకరాలు దొబ్బేసిండు. ఒక 1000 ఎకరాలు, ఒకటి కాదు, 2 కాదు, 1000 ఎకరాలు సంపాదించుకున్నాడు. ఇప్పుడు నిన్నయాల కొత్త కథ మొదలు పెట్టిండు. మొన్న మా జైపాల్ యాదవ్ సాబు కొంతమంది రైతులను తీసుకొచ్చిండు మా కాడికి. ఏందన్నా అంటే కొత్తగా వాళ్ళ అత్తగారు ఊరికట పెద్ద రోడ్ వేసుకుంటాడట. అత్తగారు ఊరికి ఎందుకో నేను అడిగితే, ఎందుకేమున్నదన్నా, ఓ 1,000-1,200 ఎకరాలు తీసుకున్నాడు. అక్కడ భూముల రేట్లు పెంచుకునేందుకు కథలు పడుతున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పాడు. కరెక్టేనని చెప్పేది? కేవలం స్వార్థం తప్ప ఆయనకు వేరే విషయం తెలియదు. రియల్ ఎస్టేట్ తప్ప స్టేట్ గురించి ఫిగర్ లేదు. రియల్ ఎస్టేట్ కూడా వేరే వాళ్ళకి లాభం అయితే కూడా ఆయనకే లాభం కావాలి. ఆయన కడుపే నిండాలి. ఎవరి భూములున్నా మనమే కొట్టేయాలి తప్ప ఇంకోళ్ళకి ఇచ్చే బాపత కాదు. కసంటి రేవంత్ రెడ్డిని పొరపాటున కూడా నమ్మకండి. వెనకకెళ్ళి మా తమ్ముడు చెప్తున్నాడు, సర్పంచ్ గారు, అన్న సర్పంచ్ల బిల్లులు ఒక్కసారి ఆలోచన చేయండి. సర్పంచ్లు పాపం కేసీఆర్ గారు ఉన్నప్పుడు పాపం వాళ్ళు 1-2 కాదు, ఇలా ఏ ఊరికి పోయినా వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డ్లు, శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు అన్ని కూడా కట్టిండ్రు. చాలా చోట్ల EGS లో కూడా బిల్డింగ్లు కట్టిండ్రు. నల్లాలు కూడా వాళ్ళే పెట్టించారు. ఇలా వాళ్ళని కూడా కోసవుచ్చుకుంటున్నాడు. సెక్రటేరియట్ చుట్టూ తిప్పించుకుంటా ఉన్నాడు. తిప్పి కొడితే 600 కోట్ల రూపాయలు ఇస్తే అయిపోతుంది. ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళకు పైసలు ఇవ్వడు. పాడి రైతులు ఎవరైతే పాల రైతులు ఉంటారో వాళ్ళకు కూడా ఇప్పటి వరకు పైసలు లేవు. కానీ మాటలు మాత్రం కోటలు దాటుతాయి. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు ఆ రోజు? యాద్ చేసుకోండి ఒకసారి. మొదటి సంతకం అన్నాడు రుణమాఫీ. ఏమైందయ్యా అని అడిగితే ఏం చేసిండు తెలుసా? ఒక్కసారికి రుణమాఫీ కథ చెప్పి నేను బంద్ చేస్తాను. వెనకటికి రేవంత్ రెడ్డి సొంటోడు కూడా ఉండే. వాడు చిన్నప్పటి నుంచే మీ కల్వకుర్తిలో పెరిగినట్టు ఆయన ఇక్కడ ఈ తాలూకాలని. ఆయన చిన్నప్పటి నుంచి చదువు రాలేదు. అన్ని చెడు తిరుగులు చిన్నప్పటి నుంచి అలవాటు. జరదా బుక్కుడు, గుట్కా తినుడు, మందు కొట్టుడు, అన్ని దిక్కుమాల అలవాట్లన్నీ చిన్నప్పటి నుంచే అయినాయి. అట్లే పెరిగి 16-17 ఏళ్ళకి వచ్చిన పిల్లగాడు. వచ్చినాక ఒక రోజు బాగా తాగి ఇంకింత తాగాలనిపించి ఆయనతో వాళ్ళ నాయన జేబులోకి వెళ్ళి పైసలు కొట్టేవాడు. వాళ్ళ అమ్మ చూసింది, పట్టుకొని ఆయన దెబ్బ గుద్దితే వాడు తాగిన మత్తులో హోస్ట్లో లేడు. ఆయన రోకల్ బండ తీసుకొని అమ్మని కొట్టిండు. అమ్మ చచ్చిపోయింది. నాయనకి వచ్చిండు. నాయనని కూడా రోకల్ బండతో మళ్ళీ అట్లే కొట్టిండు. నాయన కూడా అక్కడనే చచ్చిపోతే పోలీసు వాళ్ళు ఊరుకోరు కదా, చంపేస్తే ఆయనతో తీసుకుపోయి జైల్లో పెట్టిండు. ఇక జైల్లో పెట్టినాక శిక్ష వేయాలి కదా. శిక్ష వేయాలన్నప్పుడు ఆయన జడ్జి గారి ముంగటికి ఆయన తీసుకున్న పిల్లగాన్ని జడ్జి గారి ముంగట పెట్టింది. ఆ జడ్జి గారు జర మంచి మెత్తటి మనిషి, మన వెంకటేష్ గుప్తా లెక్క, మన జైపాల్ యాదవ్ లెక్క కొద్దిగా చల్లటి మనిషి. ఆ జడ్జి గారు చూసినాడు కిందికి వెళ్ళి దాకా చూసి, అరే నేను జీవితంలో చాలా మంది లత్కోరగాళ్ళని చూసిన,
చాలా మంది లుచ్చగాళ్ళని చూసిన, చాలా మంది దొంగలను చూసిన, కానీ నీ అంత గలీజ్గానే అయితే చూడలేదురా భయ్. ఆఖరికి నా కర్మ బాగాలేక రేవంత్ రెడ్డిని కూడా చూసిన, కానీ నీ సొంతం అయితే చూడలేదురా నేను. సొంత తల్లిదండ్రిని చంపినావు, నీకేం శిక్ష చేయాలో నువ్వే చెప్పురా అన్నాడు. అప్పటిదాకా చాలా రుబాబుగా నిలబడ్డాడు ఆ పోరాడు. కానీ జడ్జి గారు అడగగానే 2 చేతులు కట్టుకొని, అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథను సార్, నన్ను ఇడిచిపెట్టి సార్ అన్నాడు. ఇలా రేవంత్ రెడ్డి కథ కూడా కట్టలే ఉంది. నిన్న మొన్నటి దాకానేమో మీకు చెప్పే రుణమాఫీ చేస్తా, మొదటి సంతకం పెడతా అన్నాడు. సెక్రటేరియట్ పోయిండు, ఏమంటాడు ఆడపోయి, ఇక్కడ లగ్గ బిందెలు లేవు, లగ్గ బిందెలు ఉంటాయని కొని వచ్చిన. లగ్గ బిందెల కోసం ఎవరు తిరుగుతారమ్మా? ఎవరు అర్ధరాత్రి తువాల కప్పుకొని తటపాల తీసుకొని ఎవరు తిరుగుతారు లగ్గ బిందెల కోసం? మెల్లగా చెప్తారు, తెలియదు ఆ కలకుర్తిలా దొంగలు తిరుగుతారు. ఒక దొంగ మాటలు చెప్పి రైతులను మోసం చేసి, ఆడోళ్ళను మోసం చేసి, పిల్లల్ని మోసం చేసి, అన్ని వర్గాలను మోసం చేసిన రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే కార్యక్రమం ఆయన అత్తగారి ఊరు నుంచే, ఆయన అత్తగారి నియోజకవర్గం నుంచే, ఆయన సొంత తాలూకా నుంచే, కల్వకుర్తి నుంచే ప్రారంభం కావాలి. ఈరోజు బ్రహ్మాండంగా ఇక్కడికి హాజరై రైతు దీక్షను విజయవంతం చేసిన మీ అందరికీ ఒకసారి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ జై తెలంగాణ. ఇప్పుడు జై తెలంగాణ. పచ్చనాయక్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్. కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కోర్టుకెళ్ళి భవానీ ఫంక్షన్ హాల్లో భోజనాలు ఉన్నాయి, భోజనాలు చేసి వెళ్ళాలి. ఈ రోజు వచ్చిన వాళ్ళందరూ భోజనాలు చేసి వెళ్ళాలి. కేటీఆర్ గారికి స్వాగతం, సుస్వాగతం. భోజనాలు ఉన్నాయి, భవానీ ఫంక్షన్ హాల్లో భోజనాలు ఉన్నాయి. ఎవరు ఉన్నా భవానీ ఫంక్షన్ హాల్లో భోజనాలు ఉన్నాయి. అందరూ